బర్త్డే విషెస్ చెప్పిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. కొంచెం ఫీవర్ ఉండే అందుకు ఇది కూడా రెస్పాండ్ అవ్వలేదు, ఎవరిని కూడా కలవలేదు, ఎందుకు మళ్ళీ స్ప్రెడ్ లాంటిది అని చెప్పేసి. అండ్ స్వాతికి వచ్చేసి నిన్న ఎమర్జెన్సీ అని పెట్టినా కదా, ఇది సర్జరీ కూడా ఈ రోజు అవుతా ఉంది. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒక్క ప్రాబ్లం అనగానే అంత మంది రెస్పాండ్ అయ్యారు. మామూలుగా మనకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా మీరు ఒక మెసేజ్ చేయండి వెంటనే అమౌంట్ అదంతా కూడా ట్రాన్స్ఫర్ చేస్తామంటారు, కానీ నా అంతటి నేను ఎవరికి కూడా హెల్ప్ కావాలని నేను మెసేజ్ చేయను. వీడియో పెట్టగానే దాన్ని చూసి ఇమ్మీడియట్ గా అందరూ మళ్ళీ రెస్పాండ్ అయిపోయినారు. థ్యాంక్ యూ. స్వాతి కూడా ఎలాగంటే మనం చదివించిన అమ్మాయి అండి, జాబ్ తెచ్చుకుంది, సింగిల్ పేరెంట్, అంతా మంచిగా ఉంటది అనే టైంలో పాపని స్కూల్ కి జాయిన్ చేసినాం. 5 to 6 years ఉంటదేమో. ఆ పాపకి సికిల్ సెల్ ఎనీమియా అని బయటపడింది. ఎవ్రీ మంత్ మనం బ్లడ్ ట్రాన్స్ఫర్ అనేది చేపిస్తా ఉండాలి. ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేసుకుంటా ఎంతవరకు బతుకుతుందో బతకలేండి, పెయిన్ లేకుండా ఆ ట్రీట్మెంట్ మాత్రం నేను చేసుకుంటాను, మీరు సపోర్ట్ చేయండి అండి. సో మనం కూడా అలా కూడా ఎవ్రీ మంత్లీ మనం సపోర్ట్ చేస్తున్నాం. శ్రీనివాసులు గారు అని తను కూడా స్వాతికి హెల్ప్ చేస్తున్నారు ఎవ్రీ మంత్. లోపల ఈ అమ్మాయికి కూడా కంటిన్యూగా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం అనేది రావడం, పాపను చూసుకోవడానికి ఈ అమ్మాయి సరిగా లేకపోతే పాపను చూసుకోలేదు కదా, ఇంకా అందుకని మనం ఈ అమ్మాయికి కూడా సపోర్ట్ చేయాల్సి వచ్చింది. చాలా ఉన్న వాళ్ళల్లో చాలా వర్స్ట్ కండిషన్ అంటే స్వాతిదే అండి. థ్యాంక్ యూ.